ప్రస్తుతం ఏదైతే కేంద్ర ఆహ్, ఏది ప్రస్తుతం ఉన్నటువంటి మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పని, అలాగే వివిధ ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి దాంట్లో కొత్త అడుగు వేశారు. ఏంటయ్యా అంటే 200 ట్రిప్పులకి రూ. 3000 అన్నటువంటి టోకెన్‌కి అది రెడీ అవుతున్నటువంటి సిట్యుయేషన్. ఇదే సందర్భంలో ఫాస్టాగ్ కలెక్షన్స్‌తో పాటుగా అంటే డబ్బులు వసూలు చేసేటటువంటి దాంట్లో తగ్గించడమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్కింగు, అలాగే ఇన్సూరెన్సు కూడా హైవేల మీదన భారీ ఎత్తున పెంచేటందుకు గాను అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇక్కడే అసలు సిసలైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటిది అవసరాలలో కేవలం 3-4% ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జ్. ఇవి ప్రతి 10 కిలోమీటర్లకి ఒకటి చొప్పున. ఇప్పుడు మనకి 3, 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటు వాళ్ళ పెట్రోల్ కంపెనీలు ఉన్నాయి గదా! వాళ్ళ చేత పెట్టించాలి. ప్రతి 10 కిలోమీటర్లకి ఒకటి చొప్పున గనక ఈవీ స్టేషన్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ప్రజలు పరుగులు పెడతారు.